అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ ఆశావాహులకి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. ఇంతకాలంగా కట్ ఆఫ్ విషయంలో బార్డర్లో ఉన్నటువంటి విద్యార్థులంతా తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. ఏం జరుగుతుందోననే ఆందోళనలతో సాగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఊరట కల్పించే నిర్ణయం వెలువడబోతోంది. ఇప్పటికే ఎస్వియు రీజియన్ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకి మరికొంతగా కట్ ఆఫ్ తగ్గే అవకాశానికి మార్గం సుగమం అయిపోయింది. ఎందుకంటే అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ పేరుతో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీకి 100 సీట్లకు ఎన్ఎంసి అధికారికంగా అనుమతి ఇచ్చేసింది. పుత్తూరులో ఉండేటువంటి ఈ కాలేజీని ఈ ఏడాది నుంచి అడ్మిషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. 100 సీట్లకు అనుమతి ఇవ్వడంతో అందులో 50 సీట్లు ఏ కేటగిరీలో వస్తాయి. కాబట్టి ఇప్పటికే ఏయు రీజియన్తో పోలిస్తే తక్కువలో ఉన్న కట్ ఆఫ్ మరికొంతగా ఎస్వియు రీజియన్లో తగ్గబోతోంది. దీనికి తోడుగా ఎస్వియు రీజియన్లో ఉన్నటువంటి మరొక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో ఉన్న శాంతిరామ్ మెడికల్ కాలేజీలో సీట్లు పెరగబోతున్నాయి అనే సంకేతాలు వచ్చేసాయి. అయితే దీనికి అధికారికంగా ఎన్ఎంసి ఇంకా అనుమతి ఇవ్వలేదు. అది కూడా అనుమతిస్తే మరికొంతగా కట్ ఆఫ్ తగ్గడం అనివార్యం. ఇది ఎస్వియు రీజియన్ విద్యార్థులకి చాలా పెద్ద ఊరట కాబోతోంది. దీని తర్వాత ఏయు పరిధిలో అయితే ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 120 సీట్లు ప్రస్తుతం ఉన్నాయి. దాన్ని 150కి పెంచేదానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఎన్ఎంసి ఆరంభంలోనే ఒంగోలు రిమ్స్లో ఈసారి 150 సీట్లకు అనుమతిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా చివరి క్షణంలో దాన్ని విత్డ్రా చేసుకుని గతంలో ఉన్నటువంటి సీట్లతోనే ఫస్ట్ పేజ్ అడ్మిషన్కి అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు మరొక 30 సీట్లకు అనుమతి రాబోతుంది అంటూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. దాంతో 30 సీట్లు అదనంగా వస్తే ఇది గవర్నమెంట్ కాబట్టి ఇందులో 15% సీట్లు అంటే దాదాపుగా 5 సీట్ల వరకు ఆల్ ఇండియా కోటాలో పోయినప్పటికీ 25 సీట్లు గవర్నమెంట్ కాలేజీల్లో పెరిగే అవకాశం ఉంది. ఏ కేటగిరీ సీట్లు ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏయు రీజియన్ విద్యార్థులకి ఇక్కడ అవకాశం కాబట్టి ఇది ఏయులో విద్యార్థులు ఇప్పటికే దాదాపు 492-91 మార్కులు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు చాలా టెన్షన్గా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు కొంత రిలీఫ్ దక్కబోతుంది. వీటితో పాటుగా మంగళగిరిలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కాలేజ్, రాజమండ్రిలో ఉన్నటువంటి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఈ 2 కాలేజీల్లో కూడా ఇప్పటికే 250 సీట్ల వరకు అక్కడ ఉంటే మరికో 50 సీట్ల చొప్పున అక్కడ పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అంటే అక్కడ ఒక 50 ఇక్కడ ఒక 50 పెరిగితే 100 సీట్లకు అనుమతి వస్తుంది. 100 సీట్లు వస్తే అందులో 50 సీట్లు మళ్ళీ ఏ కేటగిరీలో చేరేదానికి అవకాశం ఉంటుంది. అంటే 30 సీట్లు ఒంగోలులో, 50 సీట్లు జిఎస్ఎల్ ఎన్ఆర్ఐల్లో పెరిగితే ఏయు రీజియన్లో విద్యార్థులు కూడా ముఖ్యంగా బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ప్రయోజనం దక్కబోతోంది. మరి నిజంగా ఈ కాలేజీలకు అన్నింటికి ప్రపోజల్స్లో ఉన్నటువంటి సీట్లు అన్నీ పెంచుతారా? అలాంటివన్నీ పెరిగే అవకాశం ఉంటుందా చూడాలి. అయితే ఏ రౌండ్లో పెరుగుతుందన్న దాని మీద కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇప్పటికే ఫస్ట్ రౌండ్ సంబంధించినటువంటి ప్రాసెస్ అయింది. 22nd నుంచి కాలేజీలు ప్రారంభించాల్సి ఉంది. కానీ దాని మీద కూడా ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. బహుశా దసరా తర్వాతే కాలేజీలు ప్రారంభిస్తారు అనే అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే కొన్ని సీట్లైనా పెరిగే అవకాశం అయితే అనివార్యంగా ఉండబోతుంది. గత ఏడాది కూడా 2nd, 3rd ఫేజ్లో అప్పట్లో శ్రీకాకుళం, అనంతపురం లాంటి గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు పెరిగాయి. దానివల్ల చాలామందికి ప్రయోజనం దక్కింది. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది అనే ప్రచారం ఉంది. కాబట్టి అది ఆచరణ రూపం దాలిస్తే అలాంటి సంకేతాలు ఎన్ఎంసి నుంచి కూడా వస్తున్నాయి. కాబట్టి అవన్నీ నిజమైతే నెక్స్ట్ రౌండ్స్లో స్టూడెంట్స్కి చాలా వరకు మేలు జరగబోతుంది. అనేక రకాలుగా ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదంతా జరగాలని, బార్డర్లో ఉన్నటువంటి విద్యార్థులు నష్టపోకుండా ఏదో మేర గట్టెక్కాలని ఆశిద్దాం. ఎందుకంటే ఈ ఏడాది ఏయు రీజియన్లో గాయత్రి మెడికల్ కాలేజ్ నిలిచిపోవడంతో చాలామంది 100కు పైగా సీట్ల వరకు కోల్పోయే పరిస్థితి ఏ కేటగిరీలో ఉన్నటువంటి విద్యార్థులకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎంతో కొంత ఉపశమనం దక్కితే మాత్రం చాలా మేలు జరుగుతుంది. అందరూ ఊపిరి పీల్చుకునే అవకాశం వస్తుందని ఆశిద్దాం. పెరగాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.